అందరు బాగున్నారా? బాగున్నారు. నమస్తే నమస్తే అన్న. అది గుడ్ మార్నింగ్. నువ్వు నమస్తే చెప్పు. నువ్వు తమాషా చెప్పు. అలా చెప్పు. నమస్తే. హాయ్. నమస్తే. ఈరోజు ఏంటంటే ఇన్ని రోజులైతే నార్మల్గా ఏబిసిడి చెప్పియడము, కొన్ని పదాలు నేర్పించినాను. ఈరోజు వచ్చేసి ఏ రాపిచ్చే విధానము, అంటే ఎప్పుడు పెన్సిల్ ఇచ్చేసి ఏ రాయి ఏ రాయి ఏ రాయి అని అనొద్దు కదా. సో అందుకనే కొంచెం డిఫరెంట్గా కొన్ని ఒకసారి స్లేట్ మీద, ఒకసారి చిన్న యాక్టివిటీతో నేర్పియడము, అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఈరోజు వీటితో చెప్పిస్తున్నానండి నేను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏను మంచి రాలే. మళ్ళీ దిద్దు. చాకు ఇట్లా ముందుకు పట్టుకోవాలి. ఓకే, పైకను పైకను. వెరీ గుడ్. మళ్ళీ ఇట్లా నల్లైన అనాలి. ఓకే. ఏ మళ్ళీ దిద్దు. పైకి తీసుకో. చూడు, ఇక్కడ చూడు, అక్కడ కాదు, ఇక్కడ చూడు. పైకను. మళ్ళీ కిందికి. స్లీపింగ్ లైన్. ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే, పైకను. స్ట్రేట్ లైన్. అయిపోయింది అయిపోయింది. ఏతో ఏమొస్తుంది నాన్న? ఏ ఫర్ B for C for D for E for elephant. F for G for grapes. H for horse. I for ice cream. J for nana jug. జగ్. కొన్ని నోరు తీరని కాడ మనం అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉండాలి. ఓకే. జే తర్వాత కే ఫర్ క్యాట్. ఎల్ ఫర్ ఎమ్ ఫర్ మ్యమ్మీ. మ్యమ్మీ కాదు, మ్యాంగో. ఎన్ ఫర్ నెస్ట్. O for orange. P for Q for queen. Okay. R for rabbit. చెప్పు. rabbit. S for shape. తర్వాత T for నాన్న. టీ ఫర్ ఏమొస్తుంది చెప్పవా? టైగర్. టీ ఫర్ టైగర్. అయిపోయింది కదా. తర్వాత యూ ఫర్ అంబాలా. తర్వాత వి ఫర్ వ్యాన్. తర్వాత గుర్తు తెచ్చుకో. W for okay. X for Skylar phone. Okay. తర్వాత కొంచెం గుర్తు తెచ్చుకో. వై మర్చిపోయినామమ్మా. వై ఫర్ యక్. జెడ్ ఫర్ జెడ్ ఫర్ రాదా? నీకు వస్తుంది. జీబ్రా. డా కాదు, నువ్వు మంచి ఏమైంది? కింద సరే. జీబ్రా.
ఓకే. సో ఇప్పుడు ఏ దిద్దినాడు కదండి, ఏలో మనం ఇంకెట్లా నేర్పియాలి వీళ్ళకు, ఇంట్రెస్ట్ ఎట్లా రావాలి అనేది నేను చూపిస్తా. ఇక్కడ విన్నాను. నా దగ్గర కూడా ఉంది. ఓకేనా, ఇది ఏ. ఓకేనా, ఇక్కడ నేను రాసుకుంటున్నా చూడు, ఇది ఇది నా ఏ. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడు ఇవి ఉన్నాయి కదా, సో అన్నీ ఇలా పెట్టు. నేను పెడుతున్నా, నీ దగ్గర పెట్టుకో, నీవి పెట్టుకో. ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా 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 పెట్టుకుంటా. ఓకే, నేను ఈడ పెడతా. నా దగ్గర వద్దు, ఈడ పెడు, ఇద్దరం ఈడ పెడదాంలే. ఓకే, పెట్టు. ఈడ వద్దులే, ఈడ పెట్టు, ఈడ పెట్టు, ఈడ పెట్టు, ఈడ పెట్టు. తర్వాత ఇవన్నీ అయిపోయాక తినాలి, ఉత్తగా తినొద్దు, నువ్వు మొత్తం పెడితేనే తినాలి. తర్వాత దాని పక్కన పెట్టాలి, కదలకుండా, దాన్ని టచ్ చేయకుండా పెట్టు. సరే సరే. చూసారా అండి, ఇలా పల్లీలతో ఒక చిన్న యాక్టివిటీ లాగా ఒకటి, వానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకటి పిల్లలకి ఎట్లుంటుందంటే ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. సో రోజు మొత్తంలో ఉన్నా కూడా మన కిచెన్లో కానీ ఏదైనా ఏ ఐటమ్స్ ఉన్నా కూడా వాటితో ఏం చేయొచ్చో, మనం ఏం చేస్తున్నామో, పిల్లల్లో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఒకటి కొత్తది తెలుసుకోవాలన్నా వాళ్ళకు ఏమంటారు, తొత్తురి ఎక్కువ ఉంటుంది. ఓకేనా అండి, సో ఈరోజు నేను ఇది నేర్పించిన బాబుకి. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడికి? సో నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ 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 బాయ్. చో చీట్.